దేవుని బిడ్డలైన వారు ఎలా జీవించాలి, ఆయనకి ఎలా స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి, దేవుని సన్నిధులు ఎలా బ్రతకాలి అనేది ఆ 2 వచనాల్లో చెప్పారు దావీదు గారు. రెండవది ఏంటంటే యెహోవా స్వరం. యెహోవా స్వరము ఎంత అద్భుతమైనదో ఆయన 3వ వచనం దగ్గర నుంచి 9వ వచనం వరకు చాలా చక్కగా చెప్పాడు యెహోవా స్వరం. తర్వాత 10, 11 వచనాల గురించి ఏమని చెప్తాడంటే ఆయనే రాజు. ప్రళయ జలముల మీద ఆయన కూర్చోగలడు, సునామీల మీద ఆయన కూర్చోగలడు, నడవగలడు. ఆయన మీకు ఆశీర్వాదము, ఆయన మీకు సమాధానము దయచేయగలడు. 3 భాగాలుగా విభజించారు కనుక కొంచెం జాగ్రత్తగా ఈ మాటలను చదువుకుందాం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. ఏమి ఆరోపించాలి ప్రభువా అంటే దావీదు అంటాడు. అసలు ఈ కీర్తన ఎందుకు రాశాడంటే ఆయన మధ్యధరా సముద్రం మీద నుంచి భయంకరమైన గాలులు తోలుకుంటూ అవి ఆ కాదేశు అరణ్యము మీదగా ఎడారిలోకి వచ్చేస్తాయట. గాలులు చాలా భయంకరమైన గాలులు అంట, సునామీని మించిన గాలులు. ఆ భయంకరమైన చెట్లు వృక్షాలు కూడా ముక్కలైపోతాయి ఆ గాలులు దెబ్బకి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దేవుని యొక్క బలము సముద్రముల మీద నుంచి అరణ్యము ఎడారులోనికి ప్రవేశిస్తున్నది. కనుక మీరు దైవపుత్రులైతే, దైవపుత్రులు ఎవరయ్యా అంటే ప్రభువుని అంగీకరించి ప్రభుకి వారి జీవితాన్ని సమర్పించుకొని ఆయన మాటకు విలువనిచ్చి బ్రతికేవారు దైవపుత్రులు. పాత నిబంధనలు అయితే దైవపుత్రులు మరి లేవీయులు, అలాగే దేవదూతలు దైవపుత్రులని అలాగే చాలా మంది గురించి చెప్పాడు. కానీ కొత్త నిబంధనలు అయితే తనను ఎందరూ అంగీకరించరు వారందరూ కూడా దేవుని కుమారులని అనబడారు. దేవుని కుమారులు మనమైతే మనము ఎలాగూ జీవించాలి, అది అక్కడ ఎలా ఆయనకి ప్రభావం ఆరోపించాలి. అదే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9, 10 వచనాల్లో కూడా పేతురు గారు చక్కగా రాస్తారు దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి. 2వ అధ్యాయం 9, 10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము వంశము. మనకు ప్రత్యేక వంశం అండి. ఈ వంశము భూమిలో ఎక్కడా లేదు. ఒక్క యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే నూతనంగా ఈ నూతన నిబంధనలో ఒక దైవ బిడ్డల వంశం. వారు ఎలా ఉంటారంటే ఒకప్పుడు చీకటిలో అందరితో కలిసి బ్రతికారండి, కానీ వెలుగులోనికి వచ్చారు. ఆ వెలుగు మామూలు వెలుగు కాదు అంటాడు. ఏం వెలుగంటది? ఆశ్చర్యకరమైన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగండి. ఆ వెలుగులోనికి నువ్వు వచ్చేస్తే నువ్వు దేవుని బిడ్డమైపోతావు. ఆ వెలుగులోనికి నిన్ను నన్ను పిలిచాడు ఆయన యొక్క ఏమన్నాడు అక్కడ? ఆయన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణ అతిశయములను మీరు మాత్రమే ఈ లోకానికి ప్రచురపరచాలి అంటాడు. ఈ వంశం చేయాల్సిన పని అది చాలా ముఖ్యమైన పని అండి. నీ కోసం, నా కోసం, నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం, నా ఆస్తుల కోసం, నా సంపాదన, దీనికోసం బ్రతకాలి. బ్రతకూడదని చెప్పలేదు. దేవుడు ఇచ్చినంత వరకు నువ్వు సంతోషంగా బ్రతుకు. వీటన్నిటినీ మించింది ఏమిటంటే ఆయన యొక్క గుణగణాలను ప్రచురం చేయాలి. నిన్ను చూసి ఆ దేవుడిని మహిమపరచాలి జనం. ఇక్కడ అంటాడండి ఈ కీర్తన 29లో వినండి. యెహోవాకి ఆరోపించండి. దైవపుత్రులారా ఏం ఆరోపించమంటాడంటే ప్రభావము, మహాత్యము. ఈ 2 చాలా అద్భుతమైన మాటలండి. ప్రభావము, మహాత్యము. ప్రభావము అంటే ఏంటంటే ఒక మాట చెప్తాను. 12 సంవత్సరముల రక్తస్రావం కలిగిన రోగి, 12 సంవత్సరములు ఏకధాటిగా అష్టంతా ఖర్చు అయిపోయింది. యేసయ్య ఈ మార్గాన వస్తే నేను ఎలాగైనా బయటికి వెళ్ళి
లేవలేని పరిస్థితి. రక్తం 12 సంవత్సరాలు రక్తం పోతే ఎముకల పెట్టి దగ్గర అంతా ఎముకల గోడు, నడవలేని పరిస్థితి. దొల్లాడుకుంటూ దోడుకుంటూ బందాడుకుంటూ అయినా సరే జనంలోకి వెళ్ళి ఆయన వస్త్రం చెప్పుకుంటే నేను స్వస్థపరచబడతాను. అది ఆ ఆశ. మరి ఎలా కాసుకుంటూ బయటికి రాకూడదు. రక్తస్రావ రోగులు, కుష్టు రోగులు ఆ రోజుల్లో బజార్లోకి రాకూడదు, వస్తే వాళ్ళని శిక్షిస్తారు. మరి ఆమె ముసుగేసుకోవచ్చిందో ఎట్టొచ్చిందో కానీ ఆయన వెనకాలగా చాలా మంది జనం ఆయన ఎక్కడుండో కూడా ఆయన చుట్టూ ఉంటారు. మధ్యలో కూడా జరబడి వెళ్తానికి వెళ్ళేది. కానీ ఆ తల్లి అలా వెళ్ళిందో కానీ ఆయన వస్త్రపు చెంగుని అలాగా ముట్టుకుందంటాడు. అంతే ఆమె విశ్వాసం. ఆయన అక్కడ ఆగిపోయాడండి. ఆయన ఆగిపోయాడు. వస్త్రపు చెంగు ముట్టగానే ఆగిపోయాడు. ఆయన అన్నాడు, ఎవరు నన్ను ముట్టుకోవద్దంటే చాలా మంది చేతులు ఎత్తారు. అయ్యా మేము మీ భుజం మీద చేయకూడేసాను అయ్యా నేను అంటున్నాడు ఒక ఆయన. మీరు నా భుజం మీద చేసినా, మీరు నన్ను తాకినా నాకు ఏమీ నాలో చెప్పరు. ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుంచి ప్రభావము వెళ్ళలేదు. అప్పుడు వెనక నుంచి దూగాడుకుంటూ వస్తుందండి తల్లి. అయ్యా నేనేనయ్యా, నేను స్వస్థత పడ్డాను. నువ్వు అంటాడండి, అమ్మా ఇక పాపము చేయవాక అంటాడండి. మానవ జీవితంలో పాపాలే రోగాలకి కారణం అండి. వైద్యులు కూడా చెప్పారు, మరలా చెప్తున్నా. ఈ రోగానికి కారణం ఈ పాపమే. నీ పాపము పరిహారం అయిపోతే నీ రోగము మాయమైపోతుంది. అమ్మా ఇక పాపం చేయకు, సమాధానం గల 60,000 చెప్పారండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లోనండి దైవ వృత్తులు మహిమ ప్రభావాలు వాళ్ళకి ఆరోపించుకుంటున్నారు. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం అండి. చాలా బాధాకరమైన విషయం. హేరోదు రాజు అంట రాజవస్త్రం ధరించుకొని ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే దేవుడు ప్రసంగం చేసినట్టుగా ఉందన్నారంట. అతడు నేనే దేవుడి స్థానంలో ఉన్నానని ఆనందించాడంట. పురుగులు కూడా చచ్చిపోయాడంట. రాయబడి ఒక బైబిల్ గ్రంథంలో. ఒకవేళ గొప్ప సేవకుడు కావచ్చు, నీ గొప్ప వరాలు ఉండొచ్చు, నీకు చాలా ప్రభావం దేవుడిచ్చి ఉండొచ్చు. నువ్వు నడుస్తూ ఉంటే చచ్చిన వారు బ్రతకొచ్చు. కానీ అదంతా కూడా ఆయనకి ఆరోపించండి. నువ్వు తీసుకోబాక, నిన్ను పొగిడితే ఉప్పొక్కబాక. ఇది చాలా ప్రధానం. దేవుని బిడ్డగా నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి. నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు స్వస్థపడతాయి. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. కానీ అదంతా ఆయనకి ఆపాదించు. నువ్వు కేవలం ఆయన బిడ్డవు మాత్రమే. ఆయన నమ్ముకున్నందుకు ఆయన నీకు అధికారం కనుక ఆయన స్తుతించు. నువ్వేం చేయాలంటే తర్వాత అంటాడు, ప్రతిష్ఠితములను ఆభరణము ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు. ఇది చాలా శ్రేష్టమైన మాట అండి. ప్రతిష్ఠితములకు ఆభరణములు అంటే బంగారు, వెండి నగలు, పట్టాలు, పోగులు, గొలుసులు, లోలాకులు, ఇవన్నీ కాదు. ఆభరణాలు అంటే అవి కాదండి. మన శరీర అవయవాలే దేవునికి ఆభరణాలు. ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరం, ఆయన ఇచ్చిన ఈ కళ్ళు, ఆయన ఇచ్చిన ఈ నోరు, ఆయన ఇచ్చినటువంటి ఈ చేతులు, కాళ్ళు సమస్తము కూడా ఆయనకి ఆభరణాలు. మనము చూస్తే ఆయన చూసినట్టుగా ఉండాలి. మన చూపు దేవునికి ఆనందకరంగా ఉండాలండి. హల్లెలూయా. ఈ చిన్న పిల్ల ఉంది చూసారా, సరళ కూతురు. ఆ పిల్ల రాలేదు కానీ సరళ రాలేదు, లంబ రాలేదు కానీ ఈ పిల్ల వచ్చింది. రాగానే ఆరాధన చేస్తామంటే ఆ పిల్ల వచ్చి చప్పట్లు పడుతుందండి. ఆ చిన్న బిడ్డే ఆయనకు ఒక ఆభరణము. ఆ చక్కని కళ్ళు, అమాయకమైన చూపు. ఎలాంటి వారే దేవుని రాజ్యం. మనం జీవిస్తూ ఉండగా మన ప్రతి అవయవము ఆయనకు ఆభరణంగా మారాలని, మన శరీరాలు ఆయనకు కనపరచాలి, మన నోరు ఆయన స్వరము వినిపింపచేయాలి. కనుక ప్రతిష్ఠితంగా చేయబడినటువంటి ఈ చేతులు, పాపము లేని ఈ చేతులు, పాపము లేని ఈ కళ్ళు, పాపమునకు పరిగెత్తని ఈ కాళ్ళు నా తండ్రి సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా ఇదిగయ్యా నువ్వు మార్చినటువంటి ఈ బిడ్డ, ఈ ప్రతి అవయవము నీకోసమే పనిచేస్తుందయ్యా. ఇవే ఆభరణాలు. నా క్రియలు ఒక ఆభరణము.
ప్రకటన గ్రంథంలో చక్కని మాట ఉంటుందండి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఆఖరి అధ్యాయములో 22వ వచనములో ఆ మాట ఉంటుందండి. ప్రకటన గ్రంథము 22వ వచనములో 22 అధ్యాయములో వస్త్రములు ధరించుకొని అని ఉంటుందండి. ఎక్కడంటే 14వ వచనం. ఓకే, థ్యాంక్ యూ. జీవ వృక్షమునకు హక్కు గలవారై ఆ గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు. అబ్బా, ఏం ఉతుక్కోవాలంట? ఎలా ఉతుక్కుంటా వస్త్రాలని? సర్పేసా, సొప్పేసా, ఇంకొకటి ఏదో సర్పు అంటారు, ఎక్సెల్, సర్పు ఎక్సెల్ వేసా ఈ వస్త్రాలు పర్లకు రాజ్యం వెళ్ళగలమండి? లేదండి, లేదు. మొన్న మా సహోదరి ద్రౌపది గారని రూత్ అనుకుంటాం పేరు, నేనే బాప్తిజం ఇచ్చినట్టు గుర్తు ఆ సహోదరికి. ఆమె చనిపోయారు. చాలా అద్భుతమైన బిడ్డ, మ్యారేజ్ చేసుకోలేదు, దేవుడి కోసం త్యాగం చేసిన బిడ్డ. ఆమె వస్త్రాలన్నీ తీసుకొచ్చి ఆ పిట్లను పెట్టారండి. అప్పటి తీసుకెళ్ళి పూజ చేశారు. ఆ వస్త్రాలు పర్లోకి రాజ్యం కొన్నాళ్ళంటే భూమిలో అవన్నీ కూడాను చీకిపోతాయి. మళ్ళీ అక్కడ ఎవరన్నా తొప్పి బయట పెడితే వస్త్రాలు బయట పడతా ఉంటాయి. ఆ వస్త్రాలతో పర్లోకి రచనలే. నేను చెప్తుంది ఏంటంటే, మన శరీరము, మన శరీర అవయవాలే ప్రతిష్ఠితమైన వస్త్రాలు. వీటిని ఉతుక్కోవాలి. ఆ గుమ్మములో గుండా ప్రవేశించినట్లుగా తమ వస్త్రములు, తమ క్రియలు, తమ అటు క్రియలంటే చూసి చెడు చూపులు, నువ్వు మాట్లాడి చెడు, నువ్వు నోటితో మాట్లాడి చెడు మాటలు, నీ హృదయంతో ఆలోచించే చెడు ఆలోచనలు, పాపానికి పరిగెత్తే కాళ్ళు, పాపము కోసం సాధించే చేతులు, వీటిని ఉతుక్కోవాలి. మధ్యాహ్నం ఉదయం పూట సండే స్కూల్ పిల్లలకి చెప్తూ నేను ఒక మాట చెప్పాను కదా. ఏం చెప్పాను? మీ మనసుని సెట్ చేసుకోవాలన్నాను కదా. సెట్ చేసుకోవడం, నీ మైండ్ సెట్ చాలా శ్రేష్టమైన మాట. చిన్నపిల్లలకి మాట చెప్పాను నేను. నీ మైండ్ని దేని మీద సెట్ చేసుకుంటే నీ బ్రతుక మార్గం వెళ్ళిపోతూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రసంగం అది కాదు, కానీ నీ మైండ్ని భూ సంబంధమైన వాటి మీద సెట్ చేస్తున్నావా, పరలోక సంబంధమైన వాటి మీద సెట్ చేస్తున్నావా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, కానీ పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టమాకండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మీకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమలో ప్రవేశించురు. ఇదండి ఈ 2 మాటల యొక్క భావం ఇది. సరే, తర్వాత 2వ మాటలోనికి వస్తాను. ఆయన స్వరము చూడండి. 29వ వచనములు కొంచెం జాగ్రత్తగా వినండి ఈ మాటలు. యెహోవా స్వరము ఎక్కడ వినబడుతుందంట? జలముల మీద వినబడుతుందంట. మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచు ఉన్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచు ఉన్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గల. చాలా యెహోవా స్వరము. ఒక పాట ఉందండి, మూడు తీసుకొని పాడండి. బోల శబ్దము బలమైన ఉరుములతో కలసిన స్వరము పిలచిన యేసు. కలసిన స్వరము పిలచిన యేసు. పిలచిన పిలుపులు నీవెంటివా. పిలచిన పిలుపులు నీవెంటివా.
మొదటి రోజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రోజుల గ్రంథం 18వ అధ్యాయం నేను చదువుతాను. అయితే అక్కడి నుంచి చదువుతాడు. మీ బైబిల్ చేసే మాటలు చూడండి, చాలా అద్భుతమైన మాటలు. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డి కనబడేను. ఎవరంటే ఇతను? ఏలియా. ఎవరండినా? ఏలియా. ఏలియా ఎలాంటి వాడంటండి? ఆయన అహాబు కుమారుడైనటువంటి అహజ్య కాయిలా పడి ఉన్నాడు. ఎందుకు కాయిలా పడ్డాడంటే ఆయన డాబా మీద కూర్చొని వెనక్కి పడ్డాడంట. నడు విరిగిపోయింది. మంచం మీద కూర్చోబెట్టారు ఆయన్ని. మంచం మీద పడుకోబెడితే ఇక నేను లెగవనా, నేను లెగుస్తానో లేదో కనుక్కోమని ఒక సైనికుడిని పంపిస్తాడు. ఎక్కడికి పంపిస్తాడు? బయల్జెబూబు అనేటువంటి ఒక ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి కనుక్కురాపో అంటాడు. వింటున్నారా అండి? ఆ సైనికుడు వెళ్తా ఉంటాడు. మార్గ మధ్యంలోకి వెళ్ళగానే దేవుడు అంటాడు, ఏనండి, అతను ఇజ్రాయేలీయులకు రాజు ఆసియా. ఆ సైనికుడు వెళ్తా ఉండగానే ఏలియాను పంపిస్తాడు. దేవుడు ఏలియాతో చెప్తాడు, ఏలియా ఆ రాజు ఇజ్రాయేలీయులకు దేవుడు లేడు అనుకొని ఆ మాట చూస్తారండి. 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం ఒకసారి చూడండి. మొదటి అధ్యాయంలోనే మొదటి అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలా సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనము పోయి ఇట్లను, ఇజ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు వద్ద మీరు విచారణ చేయబోతున్నారా? కాగా యెహోవా సెలవిచ్చింది ఏమనగా నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిత్యముగా మరణమవుదువని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ఒకసారి ఈ మాట మీకు తెలియజేస్తానండి. సోది అడిగేవారు ఉన్నారు మనలో? ఇంకా సోది అడిగేవారు ఉన్నారా? ఇల్లు కట్టేటప్పుడు ఏంటది? నవధాన్యాలని కాదు, ముందు ప్లాన్ పడటానికి ఏమన్నా సిద్ధాంతులు తీసుకొస్తున్నారు మీరు. ఇవన్నీ కూడా దేనికి వస్తాయి అంటే, ఇజ్రాయేలీలో దేవుడు అన్నవాడు ఏడనుకొని ఎక్రోను దేవతైన బయల్జెబూబు వద్ద విచారణ చేయడానికి వెళ్తున్నారా మీరు? ఎంత కోపం వచ్చిందంటే వాడు ఎక్కిన మనసు తెక్కొట్టిన సంతకం చెప్పు ఏలి అంటాడు. ఈ మాట నిజంగా మీతో నేను చెప్పాలి. మీరు ఇంకా దేవుడి మీద నమ్మకం లేకుండా దేని మీద నమ్మకాలు పెట్టుకుంటే దేవుడు కోపానికి గురవుతారని నేను మనం చేసుకుంటున్నాను. ఏలి చెబుతాడు. ఏంటంటే అసలు నిర్భయంగా వెళ్ళిపోతాడండి. మీరు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పుకోరా బాబు, దేవుడు ఇలా చెప్పాడని. ఎక్కడి మనసు తెచ్చుకుంటే సస్తామని చెప్పు. మీ దేవుడు ఏంటి? యెహోవా దేవుడు ఏమైపోయాడు? ఆయన దగ్గర కదా అడగాల్సింది. సోదరుల దగ్గర అడగాల? సిద్ధాంతుల దగ్గర అడగాల? ఎవరి దగ్గర అడగాలి? నీ దేవుడు ఉంటే నీ దేవుడు నీకు చూసుకోడా? నీ దేవుడు వల్ల కాదని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావా? నిజంగా నేను చెప్తున్నానండి, క్రిస్టియన్స్ అనేవాళ్ళు గొడవలు వెళ్ళకూడదండి. మీరు ఇప్పుడు కూడా గొంతులు గుండు కొట్టుకోసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను పుట్టింది ఆసియాలో, నేను పెరిగింది ఆసియాలో. నా మొక్కుబళ్ళు నా బిడ్డలను కూడా నేను గుండెలు కూడా గుండు కొట్టించాను. ఎందుకు చెప్తున్నానంటే మాకు తెలియక ముందు ఇదంతా కూడా పునరులో ఉన్నది. నిజంగా అది మన వాక్యానికి విరుద్ధం అండి. నేను అనకూడదు అని అన్నవుడుతో గుణదలు వెళ్ళొద్దు. క్రైస్తవులే కదా అని గుణదల నాగపట్నాలు ఇవన్నీ కూడాను దీనికి సంబంధించినవి. ఇజ్రాయేలీలో దేవుడు లేడనుకొని నాగపట్నం వెళ్తున్నావా, గుణదలు వెళ్తున్నావా? నాగపట్నంలో యేసుక్రీస్తా, గుణదలో యేసుక్రీస్తా? కాదు 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 కాదు. యేసుక్రీస్తు అని కన్న వాళ్ళ అమ్మ ఉంది అక్కడ, మరియ తల్లి. ఆయన చేతిలో ఒక చిన్న బొమ్మగా ఈయన ఉన్నాడు. ఆయన గొప్పడా వాళ్ళ అమ్మ గొప్పదా అంటారు వాళ్ళు. వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ ఆయనకి చెప్పుద్ది,
అందుకని వాళ్ళ అమ్మ మాట వింటాడు కాబట్టి మీరు గుండు కొట్టించుకుంటే మీకు గుణపడతారు మీరు. దట్ ఈస్ రాంగ్, డెడ్ రాంగ్. వాక్య విరోధం. ఆకాశం అందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద ఉన్న జలముల ఎందు కానీ నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు, వేరొక విగ్రహాన్ని చేసుకోకూడదు, సాగిల పడకూడదు. నువ్వు నేను రోషం మీకు తెలుసు లేదు, అయినా చెప్పాలి ఈ మాటలు మీరు ఖచ్చితంగా ఇవి మీరు ఆచరించాలి. ఒకసారి అండి ఆ ప్రభు అంటాడు, అపవిత్రాత్మ ఒక ఇంటిని విడిచి వెళ్ళిన తర్వాత అది నీరు లేని చోట్ల తిరుగుచు మరల తను విడిచి వచ్చిన ఇంట్లోకి వచ్చి చూసిందట. అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూసి తిరిగి వెళ్ళి తనకంటే చెడ్డమైన 7 ఆత్మలు తీసుకుని వచ్చి అందులో చదవబడుతుందండి. అది మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు ఘోరంగా ఉంటుందంటాడండి. ఆ స్థితిలో ఇప్పటికి బాప్తిజం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను చూస్తున్నాను కూడా. ఒకటి పోయి 7 వచ్చిన స్థితి నేను చాలా మందిని చూశాను. ఇక్కడ ఏంటంటే ఈ మాట ఇప్పుడే చేసే చెప్పాడు. ఒక స్త్రీ పెద్దగా కేకేసి అంటుంది, అయ్యా నీవు కన్న గర్భము నీవు కుడిచిన స్తన్యములు ధన్యములైనవి అంటారండి ఒక తల్లి. అమ్మా నిజమే కానీ ఈ మాట ఏనండి, నా తల్లి ధన్యురాలి, నన్ను కన్న గర్భము నేను కుడిచిన ఆ స్తన్యములు, నేను పౌరు తాగిన స్తన్యములు ధన్యములే కాదంటలేదు, కానీ నా మాట విని దాని ప్రకారం జీవించేవారు అంతకంటే ధన్యులు అంటలేదు. మీకు ఈ మాట అర్థమైతే గుడ్డలేని గుడ్డు కొడుచుకోరండి చెప్పండి. నేను అందులో పుట్టి ఎద్దులో పెరిగాను. నేను చాలాసార్లు గుడ్లు కొట్టించుకున్నాను. మా పిల్లలు కూడా ఆడే గుడ్లు కొట్టించాను. నేను ఆ ఆశయంలో చాలా బలమైన విశ్వాసం. తప్పు అని తెలిసిన తర్వాత వదిలిపెట్టింది వచ్చాను కనుక ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకొని బయలుజీభూములతో ముఖతానికి వెళుచున్నావా, ఎక్కిన మనసు తెక్కుండా చస్తావని వెళ్ళి ఆ సైనికులు రాజుగారు చెప్పేసరికండి రాజుగారికి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎవడరా వాడు, ఈయన ముసలుడయ్యా, గొంగలు వేసుకున్నాడు, కళ్ళ పట్టుకున్నాడు అంటే వాడు ఏరియా ఏటెళ్ళాడు. ఇదిగో ఈ కొండ దిక్కు నిలబడి పరిగెత్తాడయ్యా. వెళ్ళాడు బట్టిలో ఒక 50 మందిని తీసుకొని వెళ్ళాడు. 50 మంది వెళ్ళేసరికి కొండ మీద కూర్చుంటాడండి, కొండెక్కి కూర్చుంటాడు. ఇక చూడండి ఇక్కడ చదువుతాను, భలే ఉంటుంది ఈ సందర్భము. 2వ రాజుల గ్రంథము మొదటి అధ్యాయములోనే చూడండి 9వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వారి 50 మందితో కూడా ఏలు యొద్దకు పట్టాడు. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి కొండ ఎక్కి అతని సమీపమునకు పోయి ఏలియా దగ్గరికి వెళ్ళినంట. దైవజనుడా నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అని వినంటారు. ఈ మాటలు మనసు పెట్టి వినండి. ఏమన్నాడు? రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడండి. ఎవరిని? దైవజనుడు. దైవజనుడు గొప్పవాడా, రాజు గొప్పవాడా కదా? యెహోవా స్వరం ఎంత బలమైనదో ఉంటుందండి. అందుకు నేను ధైర్యాన్ని తీసుకున్నాను. రాజు ఆజ్ఞాపించినటువంటి దైవజనుడిని ఎందుకు రమ్మంటున్నాడు? శిక్షించడానికి. నన్ను సస్తావని శపించావంటారా నువ్వు ఏ పాటి వాడివి? నా సైన్యం ఏంటి, నా రథములేంటి, నా అధికారం ఏంటి, నా బలం ఏంటి, నా హోదా ఏంటి, నువ్వేంటి? దిక్కులేనోడివి, పిల్లలు లేదు, ఇల్లు లేదు, ఏమి లేదు, నువ్వు ఏదో గొంగలు వేసుకోవడం దగ్గరలాగా తిరిగేవాడు అన్నట్టుగా దిగిరా దైవజనుడా, రాజుగారిని రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడండి. అందుకు ఏలియా చూడండి అక్కడ ఏమంటాడంటే, నేనే దైవజనుడను అయితే అదేంటి అక్కడ కదా. హల్లెలూయా. దైవజనుడా నేను అంటే అన్నావు కదా, నేనే దైవజనుడను అయితే అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి నిన్ను 50 మందిని తగ్గించునుగాక
అని 50 మందికి అతిపైన వారితో చెప్పగా అగ్ని ఆకాశం నుంచి దిగి వారిని 50 మందిని దహించను. అదేంటి యెహోవా స్వరం. దైవజనుడి నోట యెహోవా స్వరము, ఆ స్వరము యొక్క బలము బయటికి వస్తుందండి. కానీ అందరూ దైవజనులు కాదండి. అందరినీ దైవజనులు అని కూడా అనకూడదు. అది చాలా కేంద్ర. దైవజనులు ఉండాలి, కానీ కొంతమంది దైవజనులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిమోతిని ఫస్ట్లో దేవుని సేవకుడా అని అంటాడే కానీ ఆఖరిలో అంటాడు దైవజనుడు తిమోతి అని. అలాగే యెహోషువను కూడా లాస్ట్లో అంటాడు దైవజనుడు అని. దైవజనులు చాలా కొద్దిమంది ఉంటారు. వాళ్ళ నోటి మాట అంతేకాదు. అలాంటి దైవజనుడు కూడా పారిపోతున్నాడండి. ఒక స్త్రీకి తడిసి రేపు బయటకల్లా నేను చంపేస్తానంటది. ఎవరో తెలుసా? ఈ అహజ్యా యొక్క అమ్మగారు. ఈ కాయిలా పడి చస్తామని చెప్పాడే వాళ్ళ అమ్మైనటువంటి ఇజ్బేలు అంటది. ఎందుకంటదంటే ఆయన ఆ బయలు గుళ్ళన్నిటినీ కూడాను పడగొట్టి ఆ ప్రవక్తలను చంపిస్తాడు ఏలియా. హల్లెలూయా. అసలు నేను ఎందుకు చదివించానంటే ఆ మాట అండి, యెహోవా స్వరము అని అన్న మాట మీతో చెప్పాలని చదివించానండి. ఓకే, ఇక్కడ చూడండి, స్వరం. దేవునికి స్తోత్రం. ఆయన మళ్ళీ వచ్చేసేద్దాం. 19వ అధ్యాయం కొంత మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనములో అచ్చట ఉన్న ఒక గుహలో చేరి, ఓకే పైన 7 కూడా చదువుతాం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతనికి ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలోనికి చేరి బస చేశాను. ఎన్ని రోజులు తెలియదంటండి? మనం బతుకుతామండి 40 రోజులు తినకుండా బతుకుతామా? 40 రోజులు మంచినీళ్ళు కూడా ఇవ్వనుకుంటాం కదండి. భోజన బలం చేత పైన అంటాడు, నీళ్ళు పుట్టి ఆ నిప్పుల మీద కాల్చిన అప్పము ఆ 2 తిన్నాడు. దాని బలము చేత 40 రాత్రింబవళ్ళు నడిచి కొండ దగ్గరికి వెళ్ళి గుహలోకి వెళ్ళాడట. ఏలియా కూడా మనలాంటి మనుష్య స్వభావం కలిగిన మనుష్యుడే. మనము ఏలియాలా ఎందుకు అవ్వకూడదు? అది నాకు ఒక ఆశ. నాకు ఎప్పటి నుంచో రక్షించబడి దగ్గర నుంచి ఆశ. ఏలియా కూడా నాలాంటి వాడే కదా, మరి నేను ఏలియా లాంటి వాడు ఎందుకు కాకూడదు? కాలేకపోతున్నాను, అవ్వాలని ఆశ. మరి దానికి ఇంకా మరి ఏలియాలాగా మరి ఎలా చేయాలో మరి ట్రై చేద్దాం. మీరు కూడా ఏలియా కూడా మనలాంటి మనిషి. యాకోబు పత్రికలు అంటాడంటే ఆ మాట. సో యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అనుకుంటాను, చదువుతారండి. ఏలియా కూడా 5వ అధ్యాయంలో ఎన్నో వచ్చారా? ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకున్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన భూమి ప్రారంభించింది. ఇలాంటి వాళ్ళు దెబ్బగా రాజులాగా బతుకుతారండి. వాళ్ళ యొక్క చట్టాలు ఎందుకు పనిచేస్తాయండి రాజులు? యెహోవా స్వరము దైవజనుడి నోట పలుకుతూ ఉండగా అంత బలంగా ఉంది. యెహోవా స్వరం బలమైనది, రాజులను గడగడలాడించేది. అయితే దైవజనులు కూడా దైవ సేవకులు కూడా ఒక్కొక్కసారి బలహీనులు అయిపోతారు, మామూలు మనుషుల్లాగా అయిపోతారు. అంటానికి ఇక్కడ ఆయన గుహలోకి వెళ్ళిపోయాడంట. ఏం చేశాడండి? ఆ గుహలోకి పోయి చూడండి, అక్కడ సహాయం చేయమ్మా. 9వ వచనంలో అతను ఉన్న ఒక గుహ చేరి బస చేశాను, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. ఇక్కడ చూడండి, యెహోవా స్వరము. వింటున్నారా?
హల్లెలూయా హల్లెలూయా. జలమూల శాతము జనమూల శాతము బలమైన